భారత న్యాయ వ్యవస్థలో కొన్ని పేర్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి పేర్లలో ఒకటి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన పేరు జస్టిస్ కె.టి. థామస్. ఈరోజు మనం ఆయన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. ఆయన నమ్మకమేంటంటే చట్టం ప్రజల కోసమే, కాని ప్రజలు చట్టం కోసం కాదు. మరి అసలొక గొప్ప జడ్జ్ లెగసీ అంటే ఏంటి? వాళ్ళిచ్చిన తీర్పులా, లేక వాళ్ళు చూపించిన ధైర్యమా? జస్టిస్ థామస్ గారి విషయంలో ఈ రెండింటినీ వేరుచేసి చూడలేం. అదేంటో ఇప్పుడు చూద్దాం. జస్టిస్ థామస్ గారి ఫిలాసఫీ చాలా సింపుల్. చట్టం పుస్తకాల్లోని అక్షరాలకే పరిమితం కాకూడదు. ఆ చట్టం ఎవరికోసమైతే ఉందో ఆ జనానికి సేవ చెయ్యాలి. అదే నిజమైన న్యాయం. ఆయన కెరియర్ మొత్తం ఈ ఒక్క సూత్రమీదే నడిచింది. తన కెరియర్ అంతా ఆయన చేసిన పని ఒక్కటే: సంక్లిష్టంగా ఉండే చట్టాలని సామాన్యుడికి అర్థమయ్యేలా, న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం. అందుకే ఆయన్ని అందరూ ప్రజల న్యాయమూర్తి అని పిలుచుకున్నారు. 2007లో ఆయన జీవితకాల సేవకు దేశం నుంచే గొప్ప గుర్తింపు లభించింది. అదే భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం, పద్మవిభూషణ్. ఇది ఆయన వేసిన ముద్ర ఎంత లోతైనదో చెబుతుంది. అయితే అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కేరళ వెళ్ళాలి. అక్కడే ఆయన ప్రస్థానానికి పునాది పడింది. ఆయన తొలి రోజుల్ని చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత పట్టుదల ఉన్నవారో. కొట్టాయంలో పుట్టి మెడ్రాస్లా కాలేజ్లో చదివి 1960లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంతటితో ఆగలేదు. 1976లో టెక్సాస్లో జరిగిన ప్రపంచ శాంతి సదస్సుకి భారత బృందానికి నాయకత్వం వహించారు. అంటే మొదటినుంచే ఆయనకొక గ్లోబల్ విజన్ ఉండేదన్నమాట. ఆయన జ్యుడిషియరీలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ ఆయన నమ్మిన విలువలకి అసలైన పరీక్ష ఎదురైంది. అప్పుడే ఆయన నైతిక ధైర్యం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆయన కెరీర్ గ్రాఫ్ చూస్తే అది స్టడీగా కేవలం మెరిట్ మీద పైకి వెళ్ళింది. చూడండి, 1977లో ఫస్ట్ ర్యాంకుతో జిల్లా జడ్జయ్యారు. అక్కడ్నుంచి కేరళ హైకోర్ట్, ఆ తర్వాత యాక్టింగ్ చీఫ్ జస్టిస్, చివరికి 1996లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రతి అడుగు ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఇక అప్పుడొచ్చింది ఆయన కెరీర్లోనే అత్యంత కఠినమైన పరీక్ష. ఆయన ధైర్యాన్ని, విచక్షణని నిలువునా శోధించిన కేసు. అదే రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణ. దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. ఇంతటి హైప్రొఫైల్ కేసులో జస్టిస్ థామస్ చట్టాన్ని, మానవ హక్కుల్ని బ్యాలెన్స్ చేశారు. ఊహించని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన తన నైతిక ధైర్యాన్ని ప్రదర్శించారు. చట్టాన్ని వ్యాఖ్యానించడమే కాదు, న్యాయాన్ని నిలబెట్టడమంటే ఏంటో చూపించారు. అయితే ఆయన ప్రభావం కేవలం కోర్టు గదికే పరిమితం కాలేదు. భారతదేశ సామాజిక అంశాలపై, ముఖ్యంగా సెక్యులరిజం అంటే లౌకికవాదంపై ఆయన అభిప్రాయాలు చాలా విలక్షణమైనవి. సెక్యులరిజం అంటే ఏంటి? చాలామందికి భిన్నమైన అభిప్రాయాలుంటాయి. కాని ఆయనిచ్చిన నిర్వచనం చాలా ఇంక్లూజివ్. లౌకికవాదం అంటే మతాన్ని దూరం పెట్టడం కాదు, అన్ని మతాలని గౌరవించడం అని ఆయన నమ్మారు. ఈ ఒక్క మాటతో ఎన్నో ఏళ్ల చర్చకు ఆయన కొత్త కోణాన్ని ఇచ్చారు. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం మతానికి దూరంగా ఉండాలి అంటారు. కానీ జస్టిస్ థామస్ ఏమన్నారంటే ప్రభుత్వం అన్ని మతాల్ని సమానంగా గౌరవించాలి అని. అంతేకాదు, సమాజానికి మంచి చేసే క్రమశిక్షణ, విశ్వాసం అనేవి ఏ సంస్థ నుండి వచ్చినా, అది ఆర్ఎస్ఎస్ అయినా సరే, వాటిని గౌరవించాలి అన్నారు. అందుకే ఆయన్ని ఒక వారధి అంటారు. చాలామందికి రిటైర్మెంట్ అంటే కెరియర్ ముగిసినట్టు. కాని జస్టిస్ థామస్ గారికి మాత్రం అది ప్రజాసేవలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. చూసారా, సుప్రీంకోర్టు నుంచి రిటైర్ అయ్యాక కూడా ఆయన ఖాళీగా లేరు. కేరళ లా రిఫార్మ్స్ కమిషన్కి చైర్మన్గా పనిచేశారు. ఎంతో క్లిష్టమైన ముల్లపెరియార్ డ్యాం ఇష్యూలో కీలక పాత్ర పోషించారు. పోలీస్ సంస్కరణల కోసం పనిచేశారు. అంటే ఆయనకు సేవ అనేది ఉద్యోగం కాదు, ఒక జీవితకాల నిబద్ధత. సరే, కోర్టు హాలు నుండి సమాజం వరకు ఆయన జీవితాన్ని చూశాం. మరి జస్టిస్ కె.టి. థామస్ మనకు వదిలివెళ్లిన అసలైన వారసత్వమేంటి? దాని ప్రభావమేంటి? ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఆయన వయస్సెంతో తెలుసా? 89 సంవత్సరాలు. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, దాదాపు 9 దశాబ్దాలపాటు ఈ దేశానికి ఆయన చేసిన సేవకు గుర్తు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ వయసులో కూడా ఆయన ప్రజల కోసం పని చేస్తూనే ఉన్నారు. దీనిబట్టి అర్థమవుతుంది ఆయన దృష్టిలో సేవకు రిటైర్మెంట్ డేట్ అంటూ ఏమీ లేదు. ఆయన ఫిలాసఫీని ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే: న్యాయమంటే కేవలం కోర్టులో ఇచ్చే తీర్పు కాదు, వ్యవస్థ మీద సామాన్యుడికుండే నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే అసలైన న్యాయం. చివరిగా జస్టిస్ థామస్ జీవితం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒకే ఒక్క వ్యక్తి తను నమ్మిన విలువల కోసం కట్టుబడి ఉంటే అది కేవలం చట్టాలనే కాదు, ఒక దేశపు అంతరాత్మని ఎలా మార్చగలదు? ఆలోచించండి.